హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మీ ఇంట్లో మీరు ఏమేమి పిండి వంటలు చేశారు? ఏమంటే నేనైతే వాళ్ళ కజ్జికాయలు చేస్తున్నానండి. దాని ప్రాసెస్ ఏంటంటే నేను కజ్జికాయ లోపల బెల్లము, శనగపప్పు, నువ్వులు, కొబ్బరి ఇవి ఏం చేసి పొడి చేసి పెడతాను. అవి ఎలా అనేది చెప్తాను ఇప్పుడు. ఏమన్నా ఇందాక అన్నీ చెప్పాను కదా, వేయించుకుని అన్నీ పొడి చేయించుకున్నాను. కొబ్బరి, శనగపప్పు, బెల్లం, నువ్వులు. ఇవి బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఏదన్నా కొంచెం లీక్ అయింది అంటే ఆయిల్ అంతా పాడైపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తాము. ఇవి పెడితేనే మాకు టేస్ట్గా తింటారండి. లోపల మామూలుగా చక్కెర అవన్నీ తినరు, రవ్వ చక్కెర అలాంటి. ఇలా వస్తుందండి. ఇది ఇలా పొడి చేశాను. పొడి చేసి పెట్టుకున్నానండి అన్ని మిక్సీకి వేసుకొని. నూనె కాగిపోయిందండి, వేసాను. ఇలా గుల్లొస్తాయండి, ఇలా పొంగాలి చక్కగా. ఏమంటే సిమ్లో పెట్టుకుని కజ్జికాయ లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. హైలో పెట్టుకుంటే లోపల ఏం కాల్చదు బాగా. మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తామండి, లోపల ఇలాగే పెడతాను నేను స్వీట్ అనేది. ఇంకా వేరే విధంగా మోడల్గా చేసినా కూడా మా ఇంట్లో ఇష్టపడరండి, ఎప్పుడు ఇదే అడుగుతారు ఎక్కువ ఎప్పుడైనా కజ్జికాయలు అంటే. సంక్రాంతి స్పెషల్ వేడి వేడి కజ్జికాయలు రెడీ అండి. ఎంతమందికి మీకు ఇష్టం ఈ కజ్జికాయలు? మనం లోపల పెట్టిన స్వీట్ అంతా హెల్దీకి చాలా మంచిదండి. నువ్వులు, కొబ్బరి, బెల్లం, శనగపప్పు చాలా హెల్దీ అండి ఆరోగ్యానికి కూడా. ప్లీజ్ లైక్